హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు గదా! వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో డైలీ వ్లాగ్ అండి. మా పల్లెటూరులో పొద్దున్నే లేయగానే చేసే ఫస్ట్ పని ఇంటి ముందైతే వాకిలి చిమ్ముకుంటారు. అదే సిటీలో అయితే లేయడంతోనే హడావుడిగా పిల్లలకి స్కూలుకి పంపించడానికి బాక్సులు కట్టడం, హస్బెండ్‌కి ఆఫీస్‌కి పంపించడానికి బాక్సులు కట్టడం ఈ హడావుడిలోనే ఉంటారు. మాకెంత హడావుడి ఉన్నా సరే ఫస్ట్ అయితే ఇంటి ముందైతే వాకిలి చిమ్మి, కల్లాపు జల్లి, ముగ్గేసుకున్న తర్వాతే మిగతా పనులైతే చూసుకుంటారనమాట. నేను కూడా ఈరోజు 6 గంటలకు లేసైతే ముందు వాకిలి చిమ్మేశాను. దాని తర్వాత ఒట్టి నీరుతోనేనండి కల్లాపైతే జల్లుతున్నాను. కొన్నిసార్లు పేడ దొరుకుద్ది, కొన్నిసార్లు పేడ దొరకదు. పేడ దొరికినప్పుడు పేడ నీరుతోనే కల్లాపు జల్లుతాను, లేదంటే ఒట్టి నీరుతోనే జల్లేస్తాను. ఇంకా కల్లాపు నీరు జల్లడం అయిపోయిన తర్వాత ముగ్గైతే పెట్టుకుంటున్నానండి. నాకు పెద్ద పెద్ద ముగ్గులైతే రావు. నేను చాలా వీడియోల్లో అయితే చెప్పున్నాను నాకు పెద్ద పెద్ద ముగ్గులు రావని. ఇప్పుడిప్పుడు మిలికిల ముగ్గులైతే యూట్యూబ్‌లో చూసే నేర్చుకుంటున్నానండి. చాలా రోజుల నుండి నేర్చుకుంటే ఒక్క ముగ్గొచ్చింది. నాకు మిలికిల ముగ్గు ఎందుకో వేయడానికి చాలా కన్‌ఫ్యూజ్‌గా అనిపిస్తది. యూట్యూబ్‌లో చూసి మిలికిల ముగ్గు నేర్చుకుంటున్నాను. ఒక్క ముగ్గొచ్చింది 6 చుక్కల ముగ్గు. అదొక్కటే నేను మొన్న వీడియోలో అయితే వేశాననమాట. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాతే నేను మిగతా పనులైతే స్టార్ట్ చేశాను. నా ముగ్గయితే ఇలా వచ్చిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి కింద. ఇంకా నా ముగ్గు వేయడం పూర్తయ్యేలోపు మా బాబు అయితే లేచాడు. వాడు లేచాడు కదా అనేసి ఇంకా మేము పడుకునే బొంతలన్నీ తీసేసి మడతైతే పెడుతున్నాను. మామూలుగా అయితే మా బాబు నేను లేచిన వెంటనే లేసేవాడు ఫస్ట్లో. ఇప్పుడైతే కొద్దిగా లేటుగా లేస్తున్నాడు. 1 గంట అరగంట లేటుగా లేయడం వల్ల నాకు కూడా పని చేసుకోవడానికి అయితే కొద్దిగా టైం అయితే దొరుకుతుందనమాట. చూసారా బొంతలు కూడా మడత పెట్టి ఇవ్వటం లేదు. వాడు లేచాడంటే నన్ను ఇంక ఏడిపిస్తానే ఉంటాడండి. నన్ను ఇంకా ఇసిగిస్తా వాడైతే ఆడుకుంటా ఉంటాడు. మడత పెట్టొద్దంట, వాడికి కప్పితే వాడు కాసేపు ఆడుకుంటాననేసి అడుగుతున్నాడు. అందుకని వాడికి కప్పేశాను. మడత పెట్టింది ఇప్పి మరీ వాడికి కప్పాను. ఇంకా వాడు కాసేపు ఆడుకొని లేచిన తర్వాత మళ్ళీ బొంతలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా బొంతలు మడత పెట్టేసిన తర్వాత ఈ మంచాలు అయితే అడ్డం లేకుండా అయితే పక్కకు తీసేసి నిలబెట్టేస్తానండి. మేము పడుకునేప్పుడు మాత్రమే ఈ మంచాలు అయితే వేసుకుంటాము. మామూలు టైంలో అయితే ఇలా గోడకైతే ఆనించేసి నిలబెట్టేస్తాను. ఈరోజు అయితే గ్యాస్ అయిపోయిందండి. మామూలుగా రోజులాగానే రాగి జావ పెట్టాను గ్యాస్ మీద. ఆ రాగి జావ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అనమాట. ఇంక నేను ఏం చేయలేక పొయ్యి మీద ఇంకా టిఫిన్ చేయాలనేసి పొయ్యి అయితే నీట్గా అలికేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మామూలుగా ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయిపోయింది టిఫిన్ చేయడము. ఎందుకంటే మా బాబు కొద్దిసేపు ఏడ్చాడనమాట. వాడిని ఓదారుస్తా కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంకా మామూలుగా అయితే గ్యాస్ ఉంటే గ్యాస్ మీదే చేసేసి ఉండేదాన్ని. ఇంకా గ్యాస్ లేదు కాబట్టి టైం అయిపోయినా సరే పొయ్యి మీద అయితే చేయడానికి కొద్దిగా కట్టెలు అయితే తెచ్చుకున్నాను. దాని తర్వాత పొయ్యి మంట అయితే వేస్తున్నాను. అప్పుడైతే మనకి రేషన్లో కిరోసిన్ అయితే ఇచ్చేవారు. ఎంతసేపు పట్టేది కాదు పొయ్యి మంట వేయడము. కానీ ఇప్పుడైతే చాలా లేట్ అవుతుంది. పొయ్యి మంట వేయడమే కొద్దిగా లేట్ అవుతుంది. నాకు ఈరోజు టిఫిన్ చేయడమే లేట్ అయిపోయింది. ఇంక ఈ పొయ్యి మంట వేయడం ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది. అందుకని కొద్దిగా ప్లాస్టిక్ కవర్లు వేసేసి పొయ్యి మంట అయితే వేసాను. ఇంక ఈరోజు అయితే ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి ఇడ్లీలోకి అయితే చట్నీకి పల్లీలున్ని పచ్చిమిరపకాయలు వేగించుకుంటున్నాను అనమాట. వేగిన తర్వాత ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా వేడిగానే మా అత్త మా మావయ్యకి అందరికైతే పెట్టేస్తాను. ఇంకా మా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అయితే ఇలానే ఉంటుందండి. 2 గ్యాస్ దిమ్మలు అయిపోయిన వెంటనే ఒకటి ఇంకోటి తగిలించుకోవడం ఇలా ఏం ఉండదు. అయిపోయినా సరే ఇలా అడ్జస్ట్ అయితే ఎలాగోలా అయితే పని అయితే కానించేసుకుంటాం అనమాట. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే ప్రతి చిన్న విషయానికి కూడా అడ్జస్ట్ అయిపోతాము. పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమీ ఉండవండి, చిన్న చిన్న కోరికలే ఉంటాయి. మాకున్న రేంజ్లోనే చిన్న ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లల్ని బాగా చదివించాలి, ఇంకా అప్పులు లేకుండా ప్రశాంతంగా బతికియాలి. ఇలాంటి చిన్న చిన్న కోరికలే ఉంటాయి. పెద్ద పెద్ద కారుల్లో తిరిగియాలి, బంగ్లాలు కట్టుకోవాలి, ఇలాంటివే కోరికలు ఉండవు. మాకు ఈ చిన్న కోరికలు తీర్చుకోవడానికి నానా దండాలు పడతాము. నాకైతే ఈ కోరికలు ఏవి తీరకపోయినా పర్వాలేదు, కానీ అప్పు మాత్రం నా జీవితంలో ఉండకూడదనేసి నా మెయిన్ కోరిక అండి. ఇంకా ఇడ్లీ కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇడ్లీ పొయ్యి మీద పెట్టేటప్పటికి కరెక్ట్గా టైము 8 అయితే అయ్యింది.
మొత్తం ఇడ్లీలన్నీ అయిపోయేటప్పటికి టైం అయితే 9 అయిపోయింది. మా ఇడ్లీ పాత్రలో కరెక్ట్గా 10 ఇడ్లీలు అయితే పడతాయి. 3 వాయిల్గా అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా టిఫిన్ చేయడం అయ్యేటప్పటికి మటన్ అయితే పంపించారండి. అంటే మా 2 మేకపిల్లలను అయితే అమ్మేసాము. మేము ఎవరికి అమ్మామో వాళ్ళైతే మటన్ అయితే పంపించారనమాట. మేము 2 మేకపిల్లల్ని 18,000కి అయితే కొన్నామండి. అమ్మేటప్పుడు 28,000కి అయితే అమ్మాము. మేము ఆ 2 మేకపిల్లల్ని 2 నెలలు అయితే పెంచాము. 2 నెలలకి మాకు 10,000 అయితే మిగిలిందనమాట. వాళ్ళు ఈరోజు మటన్ పంపించారు కాబట్టి కూర అయితే మటనేని. ఇంకా కూర మటన్ కాబట్టి కోస్తున్నాను. పెద్ద పెద్ద ముక్కలన్నీ పంపించేశారు. అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి నీట్గా కడిగేసి అయితే మా అత్త అయితే ఉప్పు కారం అన్నీ కలిపేసి పక్కన అయితే పెట్టింది. మా అత్త ఉప్పు కారం కలిపేలోపు నేను మటన్కి కావాల్సిన మసాలా అయితే రెడీ చేస్తున్నాను. పొయ్యి మీదని ధనియాలు చెక్క మొగ్గ అన్నీ వేసేసి వేగించుకున్నాను. దాని తర్వాత కూర కోసం అనేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. తాలింపు దినుసులు అన్నీ వేసేసి ఇంకా కూర అయితే వేస్తున్నానండి. మటన్ అయితే చాలాసేపు ఉడుకుతుంది కదా, అది పొయ్యి మీద కొద్దిగా లేటే అవుతుందిలేండి. చూడండి ఎండ అయితే వచ్చేసింది. ఇంకా మొత్తం వంట అంతా అయ్యేటప్పటికి బాగా ఎండలో నేనైతే వంట చేయాలి ఈరోజు. ఇంకా తప్పదు. ఇది చూడండి ఇప్పటికే ఎంత ఎండ వస్తుంది. కొద్దిగా నీడ ఉంది పొయ్యి దగ్గర. ఇంకా మటన్ అయ్యేటప్పటికి పూర్తిగా ఎండ వచ్చేస్తుంది. మటన్ అయిపోయిన తర్వాత రసం పెడతాను. అన్నం అయితే పొయ్యి మీద వండలేండి. మాకు కరెంటు కుక్కర్ ఉంది కాబట్టి కరెంటు కుక్కర్ మీద పెట్టేస్తాను అన్నం ఒకటి. మిగతా వంట అంతా పొయ్యి మీద అయితే చేస్తాను. తాలింపు వేగిన తర్వాత మటన్ అయితే వేసేసి కొద్దిగా నీరు ఎక్కువే వేసుకొని మూత పెట్టేసి అయితే చాలాసేపు అయితే ఉడికిచ్చాను. పొయ్యి మీద వండుకున్న వంటలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. కానీ మనం పొయ్యి మీద వండుకోవడానికి ఓపికే పెద్దగా ఉండదు. కొద్దిగా కష్టం అనిపిస్తుంది పొయ్యి మీద వండడము. ఇంకా కూరలో అయితే కొద్దిగా ఉప్పు కారం తగ్గిందని మా అత్త చూసి అయితే ఉప్పు కారం కొద్దిగేసి అయితే వేసింది. ఇంకొద్దిసేపు ఉడికిచ్చిన తర్వాత మసాలా నూరు పక్కన పెట్టుకున్నాను కదా, ఆ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఈ మసాలా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొద్దిసేపు అయితే ఉడకనిస్తాను. మటన్ ఎంత బాగా ఉడికితే తినడానికి అంత బాగుంటుంది. మటన్ తినైతే నేను చాలా రోజులు అయిపోయిందండి. ఈరోజు వాళ్ళు పంపించారనేసి ఈరోజు మటన్ అయితే తింటున్నాను. టీవీ వార్తల్లో అయితే చికెన్ తినకూడదని బాగా ఎక్కువగా అయితే చెప్తున్నారు. కోళ్ళకంట ఏవో డిసీజెస్ వస్తున్నాయంట, అందుకనేసి చికెన్ తినకూడదు, కొద్ది రోజులు తినకుండా ఉండడం మంచిదని అయితే చెప్తున్నారు. అందుకని చాలా రోజుల నుండి చికెన్ కూడా తెచ్చుకోవటం లేదు. చికెను చేపలు మటన్ అయితే తిని చాలా రోజులు అయిపోయింది. కోడిగుడ్లు ప్రస్తుతానికి అయితే తింటున్నాను. ఇంకా మటన్ ఉడికేలోపు అయితే రసానికి అయితే చింతపండు పిసికేసుకొని రసం నీరు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా రసం మొత్తం రసానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పొయ్యి మీద అయితే దబర పెట్టేసుకొని తాలింపు అయితే వేగిచ్చేసుకుంటున్నాను. రసానికి రసం పొడి అయితే నేను ఎప్పుడు తయారు చేసుకుంటాను. రసం పొడి వేసుకుంటేనే రసం మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను ఇప్పుడైతే రసం పొడి ఎలా చేయాలో చూపించలేదు. అంటే ఈ పొయ్యి మీద చేసిన కంగారులోనైతే ఇంకా వీడియో తీయడం, ప్రతిదానికి వీడియో తీయడం అయితే కొద్దిగా కష్టం అనిపించింది. ఇప్పుడు కరెక్ట్గా రసం పొయ్యి మీద పెట్టేటప్పటికి 11:30, 12 అయిందండి. ఎండ అయితే బాగా కాస్తుంది. నా మొహం అయితే నల్లగా మాడిపోయింది. మామూలుగానే నేను అంతంత మాత్రం కలరు, ఇంకా పైన ఎండకి ఈ పొయ్యి వేడికి అయితే మొహం అయితే బాగా మాడిపోయింది. ఇంకా నేనేం చేయలేక కష్టపడి అనేసి ఈరోజు అయితే వంట అయితే చేసేసాను. మా గ్యాస్ అయితే బుక్ చేశాను. ఇంక 2-3 రోజులకైతే వస్తుంది. గ్యాస్ వచ్చిందాక నాకు ఈ తిప్పలు అయితే తప్పవన్నమాట. ఎలాగోలా అయితే ఈరోజు అయితే వంట అయితే చిన్నగా అయితే కంప్లీట్ చేస్తాను. ఎలా చేసుకున్నా ఎంత కష్టపడినా సరే పొయ్యి మీద వండుకున్న వంట అయితే చాలా బాగుంటుంది. తినడానికి అయితే బాగుంటుంది, తినే వాళ్ళకైతే బాగుంటుంది, కానీ చేసే వాళ్ళకే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇంకా తప్పదు, నాకైతే తప్పదు కదా. మా అత్త అయితే చేయలేదు, మా మావయ్య అయితే చెయ్యరు, నేను ఇంకేం చేసినా సరే చెయ్యాలి. అందుకనేసి ఈరోజు కొద్దిగా కష్టపడేసి అన్నము కూర చారు అన్నీ అయితే చేసేసాను. అన్నం ఒక్కటైతే మాత్రము కుక్కర్లో అయితే పెట్టాను. మిగతా వంట అయితే పొయ్యి మీద అయితే చేసేసాను, కట్టెల పొయ్యి మీద. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. ఈరోజు తెల్లవారి నుండి అయితే గిన్నెలు దోమలేదులేండి. మామూలుగా అయితే టిఫిన్ అయిపోయిన వెంటనే గిన్నెలు అయితే దోమేస్తాను. కానీ ఈరోజు పొయ్యి మీద వంట చేశాను కదా, మొత్తం వంట పొయ్యి మీదే చేయడం వల్ల ఇంకా పొయ్యి ఆరిపోతుంటే మళ్ళీ వెలిగించుకుంటా మళ్ళీ వంట చేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుందని టిఫిన్ చేసిన వెంటనే కూర రసము పెట్టేశాను. దాని తర్వాత
గిన్నెలు అయితే దోముతున్నాను. ఈరోజు కొద్దిగా ఎక్కువ గిన్నెలే అయినాయి. అన్నీ తెల్లవారి నుండి ఉన్నవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి. ఇంకా ఈ గిన్నెలన్నీ దోమినాను. ఈ గిన్నెలు దోమినప్పటికీ కరెక్ట్గా 1 గంట ఇలా అయిపోయింది. ఇంకా గిన్నెలు దోమేసిన తర్వాత అందరం కూర్చొని అయితే తిన్నామన్నమాట. చాలామంది అనుకుంటారండి, ఆడవారు ఇంటికాడ ఖాళీగా ఉన్నారు కదా, ఏం పని చేస్తుంటారు, తిని పడుకోవడమే కదా అని చాలామంది అనుకుంటారు. నేను చాలా కొన్ని పనులు మాత్రమే ఈ వీడియోలో చూపించాను. ఆ కొన్ని పనుల్లోనే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క నిమిషమే పెట్టాను. ఆ ఒక్కొక్క నిమిషంకి నాకు 12 నిమిషాల వీడియో వచ్చింది. అలాంటిది రియల్గా పనిచేసేటప్పుడు ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించుకోండి. ఆడవారి ఇంటికాడ ఖాళీగా ఉంటే ఇల్లు నీట్గా ఉండదు, మనకి కష్టపడి తెచ్చి వేసే వాళ్ళు ఉన్నా సరే తినడానికి కూడా తిండి ఉండదు అనమాట. ఆడవాళ్ళని కూడా కాస్త గౌరవించండి. చాలామంది చాలా తక్కువ ఉద్దేశంతో చూస్తుంటారు, అందుకని ఇది చెప్పాను అంతేని. ఇంక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్లు చేయటం లేదు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, నాకు ఇంకొద్దిగా మోటివేషనల్గా అనిపిస్తుంది. వ్యూస్ వస్తే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా, మీకు ఈ వీడియో నచ్చున్నా సరే ఏదో ఒకటి, ఒక స్మైలో, ఒక హార్ట్ సిమ్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుద్ది ఇంతమందికి నచ్చిందా అనేసి. ఇంకా రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పల్లెటూరులో అయితే ఇలానే ఉంటుందండి, ఇలానే అందరూ ఆలోచిస్తారు, ఆల్మోస్ట్ ఇలానే పని చేసుకుంటారు. నేనైతే కొద్దిగా లేట్ లేస్తానండి, 6 గంటలకి, 6:30, కొన్నిసార్లు 6:30 కూడా అవుతుంది. కానీ పల్లెటూరులో అంత లేట్గా లేవర్లేండి. 5, ఇంకా ముందు 4:30 కూడా లేసే వాళ్ళు ఉంటారు. నాకైతే ఎక్స్ట్రా పని అంటే పిల్లలకి క్యారేజ్ కట్టడం ఇలాంటి పనులు లేవు కాబట్టి కొద్దిగా లేటుగానే లేచి పనులు అయితే చేసుకుంటుంటాను. మా పల్లెటూరు వాతావరణము, మా కమ్మలిల్లు ఇవి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.